వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నా మ్యారేజ్ వ్లాగ్ అనమాట. మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నలుగురు వస్తున్నారు. నలుగురు రాసేది ఎవరో కాదు, మా ఆడపడుచు అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఇంకా మధ్యలో కూర్చున్న తోడు పెళ్ళికొడుకు ఎవరంటే వీళ్ళ అక్క వాళ్ళ కొడుకు, అంటే వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు కొడుకు అనమాట. అంటే మా సైడ్ ఏంటంటే పెళ్ళికూతురు పక్కన కూడా తోడు పెళ్ళికూతురుని కూర్చొని పెడతారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ సైడ్ ఏంటంటే తమ్ముని కూర్చొని పెడతారంట. అంటే లైక్ పెళ్ళికూతురు పక్కన. మాకు అలా లేదు. సో అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకరిని కూర్చొని పెట్టారనమాట. అండ్ ఇలాగా వాళ్ళ సైడ్ ఇలా చేస్తారనమాట నలుగురు రాసేది. అంటే రాయలసీమ వాళ్ళకి లైక్ మన వైజాగ్ బొబ్లీ సైడ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే హల్దీ మేమిద్దరం కలిపి చేసుకుందాం అనుకున్నాం. అంటే ఫస్ట్ అయితే మేము సపరేట్ చేసుకుందాం అనుకున్నాం. మాకు అంత టైం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరం కలిపి చేసుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా మా అత్త వాళ్ళ ఇంటికి కింద పే చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ప్రొద్దుటూరులోనే చేసుకున్నాము. అండ్ రాయలసీమకి మన వైజాగ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం పద్ధతులు ఉన్నాయో ఆ టైప్లోనే మేము చేసుకున్నాం అనమాట పెళ్ళి అని మొత్తం. అంటే ఇక్కడైతే మేమైతే 6 years అండి లవ్ మాది. సో ఈ 6 years లవ్ జర్నీ అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డాము. పేరెంట్స్ని ఒప్పించడానికి చాలా స్ట్రగుల్ పడ్డాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము సెటిల్ కావాలి అండ్ సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని వెయిట్ చేసాము. అండ్ స్టిల్ మేము సెటిల్ అయ్యామో లేవో అది పక్కన పెడితే 6 years కదా అని చెప్పేసి ఇంట్లో ఒప్పించి ఇంకా పెళ్ళి చేసుకున్నాం. అంటే అదొక నాకైతే చాలా అచీవ్మెంట్ అనమాట. లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. మా ఇద్దరికి చాలా ఎమోషనల్ అయిపోయాము మేము ఆ టైంలో అనమాట. ఇది చూసారా. అండ్ ఇంకొకటి మాకు టైం లేట్ నైట్ అనమాట, లైక్ 12:30కి అట్లా అనమాట పెళ్ళి. అందుకనే ఇంకా హడావిడిగా కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. సో అందుకే నా దగ్గర ఉన్నంత వరకు అయితే నేను మీకు ఇలాగా వీడియో తీస్తానన్నమాట. అండ్ ఈ టైం అంటే లైక్ ఈ పెళ్ళి ఈ ఈ తాళి కట్టే టైంలోనైతే లైక్ చాలా ఎమోషనల్ అయిపోయాను. లైక్ చాలా ఎన్ని కష్టం పడి ఎన్ని స్ట్రగుల్స్ పడి ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని, ఒకసారి ఏమో మా అత్త వాళ్ళు ఒప్పుకునేవారు కాదు, ఒకసారి మా అమ్మ వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అండ్ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది, ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చేవి. అండ్ నేనైతే ఫైనల్లీ మొక్కుకున్నాను, ఖచ్చితంగా కావాలి దేవుడా అని చెప్పేసి మేము ఇష్టపడి చేసుకుంటున్నాము అని చెప్పేసి మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇంకొక దాని తర్వాత ఏంటంటే మా పెళ్ళైన తర్వాత సింహాచలం అయితే వచ్చాము మేము. మన వైజాగ్లో సింహాచలం ఆయన్ని కదా ఫస్ట్ దర్శించుకునేది, నరసింహస్వామి. నేను మా మమ్మీ మా మరిది వాళ్ళిద్దరు, మా తమ్ముడు, మా మమ్మీ, మా హస్బెండ్ అనమాట. ఇలాగా మేము సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ దాని తర్వాత ఏంటంటే మేము ఇలా అరకు వెళ్ళాలని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ ఈవినింగ్, ఎందుకంటే మాకు మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పేసి మేము వెంటనే అన్నీ తిరిగేసామన్నమాట. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇలా అరకు వచ్చాము. అండ్ ఎవరు కాదు, నేను, మా మమ్మీ. యాక్చువల్లీ మా మమ్మీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం నేను తీసుకొని వెళ్ళాను. లాస్ట్ టైం తీసుకువెళ్దామంటే నేను రాను అని చెప్పేసి, అంటే లైక్ ఎంగేజ్మెంట్ టైంలో వచ్చింది కానీ మేము అంతా ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా మమ్మీ, మా మరిది వాళ్ళు, మా హస్బెండ్, మా తమ్ముడు. చాలా అంటే చాలా బాగుంది. మా డాడీ వద్దామంటే మా డాడీకి కుదరలేదనమాట, షాప్ ఉండింది కదా. సో దానివల్ల హాలిడేస్లో ఇవ్వలేకపోయారనమాట. సో అందుకు. అండ్ దీని తర్వాత ఏంటంటే నేను అరకులో లైక్ వాటర్ ఫాల్స్ అంటే నాకు, మా తమ్ముడు వాళ్ళకి, మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టము. నాకైతే వాటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే మంచు, ఇవన్నీ చాలా ఇష్టం నాకు. లైక్
చాలా అంటే చాలా ఇష్టం. చూసారా అసలు వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే కట్క వాటర్ ఫాల్స్ అంటారు. వైజాగ్‌లో ఉన్న వాళ్ళకందరికీ తెలుస్తది. ఎందుకంటే చాలామంది మన వైజాగ్‌లో ఉన్నవాళ్ళు అరకు పోకుండా అయితే ఎవ్వరు ఉండరు. అందరికీ మోస్ట్‌లీ అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ ఏంటంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు వెళ్ళాము. అంటే వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము. బట్ స్టిల్ అప్పుడు ఎక్కువ వాటర్ లేదు. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ పైకి ఎక్కలేకపోయారు. అండ్ ఈ టైంలో కూడా మా మమ్మీ ఎక్కలేరు. ఎందుకంటే మా మమ్మీకి కొంచెం కాళ్ళు నొప్పులు అందుకే పైకి రాలేదు. మేమైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేసామంటే అండ్ ఇంకొకటి చాలా చలి అనమాట. మేము వెళ్ళింది ఫెబ్‌లో అయినా చాలా చలి ఉంది. అంటే లైక్ లిటరలీ ఫెబ్ అయిపోవచ్చింది. ఆ టైంలో మేము వెళ్ళామన్నమాట. అయినా కూడా చాలా చలి. అసలు వాటర్ అయితే ఎంత కూల్ ఉన్నాయంటే అంత కూల్ ఉన్నాయి. చాలా అసలు. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Yeah. Everything I want might be a miracle. I know I'm never coming down. I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on my face. I got sunshine on my face. I don't got a care in the world right now. Higher than the ceiling, breaking through the clouds. Sunshine on my face. I got sunshine on my face. Yeah. I got sunshine. I got sunshine. I got sunshine. I gotta let you know, it's so incredible. I'm finally letting go. Up, up and away, yeah we go. I found my flow right on time, and now I know what it feels like to shine like gold. Up, up and away, yeah we go. I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on my face. I got sunshine on my face. I don't got a care in the world right now. Higher than the ceiling, breaking through the clouds. Sunshine on my face. I got sunshine on my face. Yeah. I got sunshine. I got sunshine. I got sunshine. I gotta let you know, I got sunshine. I got sunshine. I got sunshine. I got sunshine. 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 I think I మేము ఇలా కింద నుంచి పై వరకు వచ్చేసరికి కాళ్ళు అసలు ఎంత నొప్పి అంటే ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా లేదనమాట స్టెప్స్ అవన్నీనా కొంచెం తగులుతాయి. నేను ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకోలేదు, అంటే స్లిప్ అవుతానని చెప్పేసి నేను చెప్పులు వేసుకోలేదు. అసలు కాలు గుచ్చేసేది అనమాట. అండ్ వీళ్ళైతే వేసుకున్నారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళైతే ఎట్లా అరిచారంటే అట్లా అరిచారు. అంటే ఎంత చల్లగా ఉన్నాయంటే లైక్ మన మన జనరేషన్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సింది కట్క వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుంది. లైక్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అవని ఎవరైనా అవని. కాకపోతే కేర్ఫుల్గా అడుగులు వేయాలి, ఎందుకంటే కిందంతా నాచు పట్టేసేది కదా. సో ఆ నాచు వాళ్ళు ఏంటంటే స్లిప్ అయ్యి కింద పడతారు, దెబ్బలు తగులుతాయి అనమాట. అండ్ ఇంకొకటి మా మరిది ఆల్రెడీ కింద కూడా పడ్డాడు, కాళ్ళకి దెబ్బ తగిలింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్లిప్ అయ్యా, నాకు కూడా కొంచెం కాలు బెనికిందనమాట. బట్ ఎంత దెబ్బలు తగిలినా ఈ వాటర్ ఫాల్ చూడగానే అక్కడ ఏమంటారు దెబ్బ అంతా అంటే లైక్ ఆ దెబ్బ ఏం లేకుండా హ్యాపీగా ఫీల్ అవుతాం అంత. దాన్ని చూడగానే అదొక హ్యాపీనెస్ అనమాట. నాకైతే వాటర్ ఫాల్స్ అంటే పిచ్చి అనమాట. అందుకని నేను అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. వీడియోస్ తీసుకుంటూ కూర్చొని ఉన్నాను. నేను తడవలేదు. అసలు ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది. వీళ్ళందరూ తడిచారు, నేను మాత్రం అస్సలు తడలేదు. నేను మా ఆయన అస్సలు తడలేదు అనమాట. యాక్చువల్లీ మా ఆయనకి ఏంటంటే ఇష్టం, బట్
చలిగా ఉందని చెప్పేసి ఆయన నేను చేయను, నేను తడవను అని చెప్పేసి అనేసాడు అనమాట. సో అదే అనమాట. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట. రీల్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ నెట్ రాదనమాట అస్సలు. ఈ ఏరియాలో ఉన్న అసలు పైన మనం ఎక్కుతాం కదా, సో ఆ పైన ఏంటంటే అసలు సిగ్నల్స్ అస్సలు ఉండవన్నమాట. దీని పక్కన కాఫీ ఉంటాయి కదా, ఇప్పుడు రీసెంట్గా బ్రిడ్జ్ కట్టారు కదా కాఫీ తోటలో, అక్కడికి వెళ్దాం అని అంటే మాకు టైమే లేదు. అండ్ ఇంకొకటి వీళ్ళంటే మార్నింగ్ అసలు తొందరగా లేవలేదన్నమాట. అసలు ఆ టైంలో అయితే నేను అసలు నాకు మా ఆయనకైతే ఫుల్ అసలు నువ్వు అసలు ఎక్కడికి తీసుకుపోవు అది ఇది అని చెప్పేసి చిన్న గొడవ లాంటిది జరిగిందనమాట. అయినా కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అది ఇది అని చెప్పేసి అన్నాడు. బట్ నేనైతే అసలు మాట్లాడలేదు, లైక్ ఇలా కూర్చొని ఉన్నా అనమాట. అప్పటికి నైట్ కూడా అయిపోయింది. అండ్ మేము ఏం చేసామంటే ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా మార్నింగే మళ్ళీ మేము మా పెద్దమ్మ పెళ్ళైన తర్వాత ఏంటంటే మా సైడ్ పెళ్ళైన వెంటనే అడుగు పెట్టాలన్నమాట. అంటే మా సొంత ఊరు వెళ్ళాము. మాది యాక్చువల్లీ మేము ఇప్పుడు వైజాగ్లో సెటిల్ కాబట్టి మేము మా ఊరు వెళ్ళామన్నమాట. మా ఊరు బొబ్బిలి అనమాట. అక్కడికి వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అండ్ ఇంకొకటి మా తాతగారు అంటే లైక్ మా మామయ్య వాళ్ళ ఇంటికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళి అన్నిటికి వెళ్ళి మంచిగా ఏమంటారు అడుగు పెట్టేసి, కొంతమంది చీర పెట్టారు, కొంతమంది అసలు అంటే పెళ్ళైనంటే తిరగాలంటారు కదా, అంటే అన్ని తిరుగుళ్ళు ఉంటాయని చెప్పేసి అంటారు కదా, అలా మేమైతే అవన్నీ చూసుకున్నాం. మా మమ్మీ దగ్గరుండి అన్నీ చేసిందనమాట. ఏమేమి చేయాలి ఏంటి, ఎలా పాటించాలి ఏంటి అని చెప్పేసి అన్నీ దగ్గరుండి మా మమ్మీ ఒక్కదే తీసుకెళ్ళి, ఎందుకంటే మా డాడీ ఏంటంటే షాప్ ఉంది కాబట్టి మా డాడీ రాలేకపోయారు. అందుకని నేను, మా మమ్మీ, మా తమ్ముడు, యాక్చువల్లీ మా తమ్ముడు కూడా రాలేదు ఎందుకంటే వాడికి కాలేజ్ ఉందన్నమాట, అందుకు రాలేదు. అండ్ మేమే వెళ్ళామన్నమాట. అండ్ మేమైతే ఫన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మా మరిది ఉన్నాడు, మా హస్బెండ్ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ మేము అందరి ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళాం కదా, అందరూ కూల్ డ్రింక్స్ ఇచ్చారనమాట. అంటే ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళు అయితే ఈ కూల్ డ్రింక్ తాగండి, తినండి, చేయండి, ఇంకా స్వీట్స్ అవన్నీ పెట్టడం వల్ల మాకైతే ఫుల్ పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి వీళ్ళకి కూడా అట్లే ఉంది, అందుకని చెప్పేసి ఇంకా మేము అలా కామెడీ చేస్తున్నాం తనని. ఊరికి తనైతే ఆడుకుంటారు అనమాట. అండ్ ఇదైతే మార్నింగ్ అనమాట. మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అంటే మన వైజాగ్లో ఏమంటారు కనక మహాలక్ష్మి టెంపుల్కి, అండ్ ఇంకొకటి సంపత్ వినాయక టెంపుల్కి, అండ్ ఇంకొకటి సింహాచలం, ఇవన్నీ తిరిగేసామన్నమాట. నేను పెళ్ళికి ముందు కూడా వెళ్ళాను నేను, మా మమ్మీ. అండ్ పెళ్ళి తర్వాత కూడా నేను మా హస్బెండ్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మమ్మీ మొక్కుకుంది, అందుకని పెళ్ళి తర్వాత కూడా మేము వెళ్ళామన్నమాట. అసలు మేమైతే అన్ని టెంపుల్స్కి తిరిగేసాం, అన్ని దేవుళ్ళకి మొక్కేసాం అనమాట. అంటే మేము ఏమనుకున్నామంటే పెళ్ళి మంచిగా జరగాలి, ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలంటే అనుకున్నాము. అలానే మా మమ్మీ నేను ఏమనుకున్నామో అలానే జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి ఈ 6 years మేము స్ట్రగుల్ పడి పేరెంట్స్ని ఒప్పించుకొని పెళ్ళి చేసుకున్నామంటే అసలు నమ్మలేకపోతున్నాం మేమే. ఇది అసలు డ్రీమ్ కమ్ ట్రూ అనమాట మా ఇద్దరికి, చాలా అంటే చాలా. అండ్ దీని తర్వాత కూడా మాది లైక్ ఈ పెళ్ళి తర్వాత ఇదొక ఇంకొక లైఫ్ అనమాట మా ఇద్దరికి. సో మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలన్నమాట. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లు ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇది మా మెమరీస్. అండ్ నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట మా మెమరీస్ అనమాట. లవ్ మ్యారేజెస్ అంటే ఆబ్వియస్లీ చాలామందికి లైక్ లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎంత స్ట్రగుల్ పడాలి, ఎంత ఏం చేయాలి అని చెప్పేసి. అంటే మన పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు కదా, అంటే లైక్ ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ ఏంటంటే ఒప్పించుకోవడం అంటే చాలా కష్టం. నేనైతే చాలా పడ్డాను అనుకోండి, బట్ స్టిల్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా అంటే చాలా. అండ్ నేననే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా, అండ్ మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మయ్య నా కూతురికి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి తను కొంచెం భారం తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మన పేరెంట్స్ ఏమనుకుంటారండి, మనకు ఒక టైం వచ్చేసరికి ఆడపిల్లకి పెళ్ళి చేసేసేయాలి, ఎందుకంటే నలుగురు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా ఐ మీన్ ఏమైనా వెనక ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి అయిపోయిన తర్వాత నా కూతురు పెళ్ళి మంచిగా జరిగింది, తను అనుకున్నట్టు తను కోరుకున్న వాడితో మంచిగా చేసుకుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిందనమాట.
అండ్ ఎన్ని జరిగినా ఏం చేసినా అంతా మన మంచికే, దేవుడు పైనుంచి అన్నీ చూస్తుంటాడు. నేను మొక్కే శివయ్య అండ్ వేడుకొండల వాడు ఖచ్చితంగా నాకు కాపాడాడు అనమాట. లైక్ మేమున్నాం కదా అని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. అసలు ఏంటి గ్యాప్ అది ఇది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చూసారా, ఇదైతే మా ఊర్లో అనమాట చెరువు ఉంటుంది. చెరువు పక్కన ఇట్లా తోట ఉంటుంది అనమాట. పామ్ ఆయిల్ అంటారు కదా, అంటే పామ్ ఆయిల్ అవి ట్రీస్ ఉంటాయి కదా, అవి యాక్చువల్లీ అది మాకు కాదు, వేరే దొరలు వాళ్ళు అనమాట, బొబ్బిలి దొరలు అంటారు కదా వాళ్ళవి అనమాట అవన్నీ. సో అవన్నీ చూపిస్తున్నాం అనమాట. మా అయిన వాళ్ళు ఏంటంటే విలేజ్కి ఎప్పుడు రాలేదు, అంటే మా సొంత ఊరికి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట. చూసి చాలా బాగుంది ఇక్కడ అది ఇది అని చెప్పేసి, ఇంకా తెలిసిందే కదండి మగవాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు, ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, ఎట్లా సిట్టింగ్ వేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అలా కామెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇదేంటంటే పనస చెట్టు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే మా నాయనమ్మ మా తాతయ్య వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే, మా తాతయ్య ఏంటంటే ఇక్కడ దీని వెనకాల పొలం ఉంటుంది, అంటే మన చెరుకు షుగర్ కేన్ ఫార్మింగ్, తర్వాత ఇంకోటి ఏంటంటే మామిడి చెట్లు, ఇలా పనస చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకోటి మొక్కజొన్న పొత్తులు, అవి తోటలు అన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు మన నవంబర్లో కార్తీక మాసంలో వస్తాయి కదా, కార్తీక మాసంలో అయిపోయిన తర్వాత వనభోజనాలు అంటారు కదా, అది ఇక్కడే చేస్తారనమాట మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఆ రోజంతా నాన్ వెజ్ అవన్నీ ఏమి ఉండవు కదా, సో అలా వనభోజనం తెచ్చుకొని ఎవరెవరు ఏంటి అని చెప్పేసి, అప్పుడు నా చిన్నప్పుడు అయితే ఏమంటారు, డబ్బులు వేసుకొని పెట్టుకొని తినేవాళ్ళం అనమాట, వంట చేసుకొని తినేవాళ్ళం. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈవినింగ్ మా ఇంటికి వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళాం. బీచ్ అనేది ఒక ఎమోషన్ అందరికీ, వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బీచ్ అంటే అదొక ఎమోషన్. నాకైతే బీచ్ చాలా ఇష్టం. నేను ఎప్పుడు నేను హైదరాబాద్ నుంచి మా వైజాగ్ మా ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా నేనైతే బీచ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. అండ్ ఇంకోటి వీళ్ళు కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇంకా అక్కడ మేము ఐస్ క్రీమ్స్ అండ్ ఇంకొకటి మొక్కజొన్న పొత్తు. నాకు ఫేవరెట్ బీచ్లో ఏంటంటే మిరుమిక్షర్ అనమాట. నాకు ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్. మా ఆయనకి ఏముంది ఇందులో బొనుగులు ఏం లేవు అంటాడు, కానీ వాళ్ళకి ఏం తెలుస్తుందండి, రాయలసీమ వాళ్ళకి అది మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో కూడా చేసుకుంటాను, కానీ ఇంట్లో చేసుకునే కన్నా బీచ్లో తినుంటే ఆ కిక్కే వేరు, అంటే లైక్ ఆ హ్యాపీనెస్ వేరు. నాకైతే చాలా ఇష్టం. అండ్ కొన్ని వీడియోస్ అయితే మేము ఇలా తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.